మహేష్ గౌడ్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, వీరభద్ర స్వామి దర్శిస్తున్నారు, ఏమని ఏముక్కున్నారు? ఆ వీరభద్ర స్వామి మొక్కున్నది ఒకటే. నేను మా సోదరుడు బెల్లెనాయక్ కలిసి మిగతా స్థానిక మా వీరన్న కమిటీ చైర్మన్ మా వీరబ్రహ్మం గారు మిగతా నాయకులతో కలిసి కోరుకుంది ఒకటే. వర్షాకాలం వచ్చింది, విస్తారంగా వర్షాలు కురవాలి, రైతులను ఆదుకోవాలి. ఈ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ముఖ్యంగా రైతులకి అదనం బోనసు, రుణమాఫీలు, రైతు భరోసాలు ఇచ్చి కష్టించి పనిచేస్తూ ఉంది. సో వీరభద్ర స్వామిని మాకేదో చేయాలని కోరుకోలే, తెలంగాణ ప్రజలు సశమలంగా ఉండాలి, సంతోషంగా బతకాలి, వర్షాలు కురవాలి, పంటలు బాగా పండాలనే కోరుకున్నాం. రాష్ట్ర కులగణంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంతో పోరాటం లేదు, కులానికి సంబంధించింది బీసీలు కావచ్చు, రిజర్వేషన్ని నాంచుడు దూరాన్ని వివరిస్తుందని చెప్పేసుకుంటున్నాను. ఏం చెప్తారు? ఆ రిజర్వేషన్ పైన మాట్లాడే అతివలకి కొందరు వెధవలకి సమాధానం ఏంటంటే, మీరు అధికారం ఉన్నప్పుడు చేసింది లేదు, పీకింది లేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాహుల్ గాంధీ గారు ఆశించినట్టుగా కులగణనం దేశంలో మొట్టమొదటిసారి జరిపినది. కులగణన జరిపి ఆగకుండా దానిపైన ఒక ఎంపవర్ కమిటీని అటు ప్రవీణ్ చక్రవర్తి, పెద్దలు కంచయ్య గారి నాయకత్వం ఏర్పాటు చేసి సమాజ వనరులు సమంగా పంచించే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఇంకా సమయం ఉన్నది, పండుగ ముందున్నది, ముందు ఎందుకు నాట్యాలు చేస్తూ ఉన్నారు? ఇది ఆగండి. 2015 నుంచి పనిచేసినటువంటి కాంగ్రెస్ నాయకులను పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. కొత్త పాత వాళ్ళని కలుపుకోవాల్సిన ప్రయత్నం జరుగుతూ ఉంది. కొన్నిసార్లు కొన్ని చోట్ల కొన్ని తప్పులు అయినా కూడా సరిదిద్దుకొని ముందుకెళ్లే ప్రయత్నం జరుగుతూ ఉంది. కెమెరా పర్సన్ గణేష్ తో వెంకన్న మహబాద్.